బ్లాక్ మాంబాస్ స్నేక్స్ అయితే ఉంటాయి అనమాట. విషపూరితమైన పాములు ఉంటాయి. అందరి దగ్గర గన్స్ అయితే ఉంటాయి, AK-47 గన్స్. మగవాళ్ళు ఏడవకూడదు, ఆడవాళ్ళు మాత్రమే ఏడాలి. వీళ్ళ ఇంటికి రావడానికి కూడా డైరెక్ట్ పాత ఏం లేదనమాట, అది ఎక్కి రావాలి. సో 3 పెళ్లిళ్ళకి 3 కాపురాలు సపరేట్. రాత్రిపూట అయితే ఆరి ట్రైబ్ వచ్చి వీళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తారంట. సో హైట్ లో ఉంటే చూడొచ్చు కదా అని చెప్పి ఇలా కర్రల మీద అయితే నడుస్తారు. స్నేక్ వచ్చేదా ఇక్కడ నుంచి. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు అయితే ఇలా నామాలు పెట్టుకునే వాళ్ళం. అబ్బాయి 10 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం ఇథియోపియా కంట్రీలో జింకా అనే టౌన్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మనకి ఒక బెన్నా అనే ట్రైబ్ ఉందన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ ట్రైబ్. చిన్నపిల్లలు స్టిక్స్ మీద నడుస్తూ కనబడుతూ ఉంటారు, మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సో ఆ ట్రైబ్ గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇక్కడైతే చిన్న విలేజ్ అయితే ఉంది, అక్కడ ఉన్నారనమాట కిడ్స్. అసలు వీళ్ళ జీవన విధానం ఏంటి, వీళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి, ఎందుకు వాళ్ళు స్టిక్స్ మీద నడుస్తారు, అసలు అన్నీ అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు చూస్తూనే ఉండండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఆ విలేజ్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ముందుగా మీకు ఈ బెన్నా ట్రైబ్ గురించి చెప్పాలంటే వీళ్ళకున్న రైవలరీ గురించి చెప్పాలి, అంటే వీళ్ళకున్న శత్రుత్వం గురించి. ఈ బెన్నా ట్రైబ్కి మనం ముందు వీడియోలో విజిట్ చేసిన ఆరి ట్రైబ్కి వీళ్ళిద్దరికీ పడదనమాట. సో అసలు పడదు, ఎందుకంటే వీళ్ళ గ్రాస్ ల్యాండ్స్ని అయితే ఆరి ట్రైబ్ వాళ్ళు క్యాప్చర్ చేసుకోవాలనుకుంటున్నారు, అంటే వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు వీళ్ళ గ్రాస్ ల్యాండ్స్ని. అందుకని చెప్పి వాళ్ళకి ఇవ్వకూడదని వీళ్ళు ఫిక్స్ అయిపోయినప్పుడు మరి వీళ్ళు కాపాడుకోవడానికి వీళ్ళ ఇంటికి రావడానికి కూడా డైరెక్ట్ పాత ఏం లేదనమాట, అది ఎక్కి రావాలి. సో మొత్తం ఒక ఫెన్సింగ్లో అయితే ఏర్పరచుకున్నారు చూడండి. అందుకనే వీళ్ళు జాగ్రత్తగా ఉండడం కోసం ఫెన్సింగ్ లాగా అయితే ఏర్పరచుకున్నారు. సమ్ టైమ్స్ రాత్రిపూట అయితే ఆరి ట్రైబ్ వచ్చి వీళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తారంట, అందుకని చెప్పి వీళ్ళు మొత్తం ఫెన్సింగ్ లాగా అయితే వేసుకున్నారు వీళ్ళ ఇళ్ళ చుట్టూ. అండ్ చూడొచ్చు, వీళ్ళైతే ఇలా స్టిక్స్ మీద నడుస్తారు. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు వీళ్ళని. ఇలా స్టిక్స్ మీద నడవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ ఫార్మింగ్కి వెళ్ళినప్పుడు చాలా వరకు వీళ్ళు మొక్కజొన్నలు, తర్వాత సోళ్ళు ఇలాంటివి అయితే పండిస్తారు. అక్కడ పండించినప్పుడు చాలా పక్షులు కానీ లేదంటే ఇంకేమైనా జంతువులు వచ్చి తినేయడానికి చూస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి నించొని చూస్తే వాళ్ళకి అవన్నీ కనబడవు కదా. ఎందుకంటే ఈ ల్యాండ్ కూడా చూడండి, స్ట్రైట్గా లేదు, ఇలా స్లాంట్గా ఉంది, అన్ఈవెన్గా ఉంది అసలు ఏరియా అంతా. అందుకని ఏమైనా పక్షులు వచ్చి తినేస్తున్నా, లేకపోతే వాళ్ళు పెంచుకుంటున్న మేకలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి మేస్తున్నాయి అనేవి నించొని ఒకే ప్లేస్ నుంచి చూడడం అవ్వదు. సో హైట్లో ఉంటే చూడొచ్చు కదా అని చెప్పి ఇలా కర్రల మీద అయితే నడుస్తారు. సో ఇలా కర్రల మీద నించొని వాళ్ళ పక్షుల్ని, ఆ పక్షులు ఏమైనా తినేస్తున్నాయా, లేకపోతే వాళ్ళ మేకలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నీ గుర్తుపట్టడానికి. దట్టు ఈ ఏరియాలో ఎక్కువ మనకి బ్లాక్ మాంబాస్ స్నేక్స్ అయితే ఉంటాయన్నమాట. విషపూరితమైన పాములు ఉంటాయి ఎక్కువ. ఇదన్నీ పచ్చనైన పొలాలు కాబట్టి ఎక్కువ ఉంటాయి పాములు. వాటి నుంచి రక్షణ కోసం వీళ్ళు ఇలా కర్రల మీద నడుస్తూ ఉంటారు. ఎక్కువైతే చిన్నపిల్లలే తీసుకెళ్తూ ఉంటారు, పశువుల్ని వాటికి మేత వేయడానికి కానీ తర్వాత మిగతా వాటికి. అందుకనే ఎక్కువ చిన్నపిల్లల్ని మనం కర్రల మీద నడడం చూడొచ్చు. పెద్దవాళ్ళు కూడా నడుస్తారు కానీ రేర్ అనమాట, బట్ ఎక్కువ అయితే వీళ్ళు కర్రల మీద నడుస్తారు చిన్నపిల్లలందరూ. ఇప్పుడు వాళ్ళు కర్రల మీద నుంచి దిగుతున్నారు, మళ్ళీ కర్రల మీదకి ఎలా ఎక్కుతారో కూడా చూద్దాం. అదిగా ఈ బొడ్డోడు దిగుతున్నాడు, అదిగా ఇప్పుడు కర్రల మీదకి ఎలా ఎక్కుతారో చూద్దాం. భలే ఎక్కుతుంది. స్లాంట్గా పెట్టారు, ఫస్ట్ స్లాంట్గా పెట్టి తర్వాత వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎక్కండ్రా, ఓకే. అందరూ అయితే పైకి వెళ్తున్నారు, కొందరు అయితే డైరెక్ట్గా ఎక్కేస్తున్నారు. ఓ నైస్, ఓ వావ్. ఇక్కడైతే కొందరు ఇటువైపు నుంచి చూడండి, డైరెక్ట్గా పెద్ద కర్రలు కదా, చిన్నపిల్లలు అయితే కొంచెం ఎక్కడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఏంటంటే దాని మీద నుంచి ఎక్కుతున్నారు. అదిగోండి, ఇంకా ఈ బొడ్డోడు అయితే కష్టపడుతున్నాడు ఎక్కడానికి. ఎక్కురా తమ్ముడు. అది ట్రాన్స్ఫార్మర్స్లో అది ఉంటుంది కదా, కార్లో తయారైపోద్ది, దానిలో నడుస్తున్నారు వీళ్ళైతే. ఇదిగోండి ఇప్పుడు చూడండి మొత్తం ఎక్కేశారు.
వీళ్ళ విలేజెస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒకే దగ్గర ఎక్కువ మంది నివసించరనమాట. ఇగోండి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ 2 ఇల్లులు ఉన్నాయి. మళ్ళీ కొండకి అటువైపు ఏమో అక్కడ ఒక 4-5 ఇల్లులు ఉంటాయి, మళ్ళీ ఇటువైపు ఏమో ఇంకో 3-4 ఇల్లులు ఉంటాయి. సో అందరూ అయితే ఒకే దగ్గర నివసించరు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు నివసిస్తూ ఉంటారు. సో ఈ బెన్నా ట్రైబ్ ఏంటంటే మనం అందరినీ కలిసి ఒకేసారి చూడాలనుకుంటే అది కష్టం అనమాట. దట్టు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బెన్నా ట్రైబ్లో ఎవరైనా చనిపోతే కనుక సో ఆ మగవాళ్ళు ఏడవకూడదు అనమాట. మగవాళ్ళు ఏడవకూడదు, ఆడవాళ్ళు మాత్రమే ఏడాలి. మగవాళ్ళ దగ్గర అందరి దగ్గర గన్స్ అయితే ఉంటాయి, AK-47 గన్స్. ఎందుకంటే వాళ్ళకి ప్రొటెక్షన్ అనమాట. ఎందుకంటే వాళ్ళు క్యాటిల్ని చూసుకోవడానికి, లేదంటే వాళ్ళకి ఆరి ట్రైబ్తో శత్రుత్వం అయితే ఉంది కదా, సో ఆ శత్రుత్వం నుంచి వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళందరి దగ్గర అయితే AK-47 గన్స్ ఉంటాయి. ఈ చిన్నపిల్లల దగ్గర కాదు, వాళ్ళ ఫాదర్స్ దగ్గర. సో ఆ గన్స్ అయితే వాళ్ళు కాలుస్తూ ఉంటారు ఎవరైనా చనిపోయినప్పుడు. ఉమెన్ అయితే ఏడుస్తూ ఉంటారనమాట. ఆ శవం దగ్గర కూర్చొని ఉమెన్ ఏడుస్తారు, వాళ్ళ మెన్ ఏంటంటే గన్స్ కాలుస్తారు. ఆ రకంగా ఉంటుంది వీళ్ళ ట్రెడిషను. చూడండి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కర్రలతో. చాలామంది టూరిస్టులు అయితే వచ్చి వీళ్ళతో ఫొటోస్ తీసుకొని వీడియోస్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. బాగా కమర్షియల్ అయిపోయింది ఈ ప్లేస్ అంతా. ఇదేంటంటే వాళ్ళు వచ్చి ఓన్లీ వీడియోలు తీసుకోవడానికే ఇంకా ఈ ట్రైబ్ ఎగ్జిస్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ బెన్నా ట్రైబ్లో చూడొచ్చు వాళ్ళ బాడీ మీద, ఫేస్ మీద అయితే వాళ్ళకి పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఒక లైమ్ స్టోన్ లాంటి దాంతో ఒక సున్నుంది అయితే మొహం మీద, తర్వాత బాడీ మీద రాసుకుంటున్నారు. ఎందుకని అడిగితే అందంగా కనబడడానికి అలా రాసుకుంటారంట. ఇగోండి బొడ్డోని చూడండి. సో నువ్వు కూడా రాసుకుంటావు అని అడిగితే నేను కూడా రాసుకుంటా, నాకు కూడా ట్రై చేయాలని ఉంది అన్న. బ్రదర్ యా, సో ట్రై చేద్దాం అసలు మనం కూడా. ఎందుకంటే మనం ఏ ట్రైబ్ దగ్గరికి వెళ్తే వాళ్ళలాగా జీవించలేం, కానీ కొన్ని అయినా వాళ్ళ ట్రై చేయడానికి చూడాలి. సో ఇది కొంచెం చూడండి. దిస్ ఈజ్ లైమ్ స్టోన్, సున్నం. ఓకే. మొహానికి సున్నం రాస్తున్నారు. సో యాక్చువల్గా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు అయితే ఇలా నామాలు పెట్టుకునే వాళ్ళం, అలా అనిపిస్తుంది. యా రైట్. ఇక్కడ చూడొచ్చు బొడ్డోళ్ళు. ఫినిష్. చూడొచ్చు ఎలా ఉందో మీరే చెప్పాలి. నేను కూడా ఒక బెన్నా ట్రైబ్లో మనిషిలా కనిపిస్తున్నాను. నేనైతే కర్రల మీద నడలేను, పడిపోయామనుకోండి ఏ కాళ్ళు ఇరిగిపోద్ది మనం. ఎందుకంటే చూడండి కర్రలు ఎంత పొడవు ఉన్నాయో. చిన్న కర్రలు అయితే మనం ట్రై చేయొచ్చు. దట్టు మన హైట్కి మనం ఆ కర్ర మీద ఎక్కితే ఇంకా పొడవుగా కనబడతాం. చాలా యూనిక్గా అయితే ఉంది. ఇంకా ఈ ట్రైబ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ బెన్నా ట్రైబ్ పాపులేషన్ వచ్చేసి 10,000 మంది అంట. 10,000 మందిలో ఇక్కడ మనం ఒక 10-15 మందిని చూసాం. మిగతా 9,900 మంది, 9,990 మంది అయితే రకరకాలు సేమ్ ఇలాగే. ఇక్కడ ఒక అయితే 4 ఇల్లులు ఉన్నాయి కదా, ఇదంతా అయితే ఒక కుటుంబం. ఇంకో వేరే చోట్ల అయితే ఇంకో వేరే 3-4 ఇల్లులు ఉంటాయి, ఇంకో చోట్ల ఇంకో 4 ఇల్లులు ఉంటాయి. అందరూ ఒకే దగ్గర అయితే నివసించట్లేదు ఇల్లు. ప్రతి దగ్గరికి వాళ్ళు స్టిక్స్ మీదే వెళ్తున్నారు, నేల మీద కన్నా ఎక్కువ వాళ్ళు కర్రల మీద నడుస్తున్నారు. బయటికి వెళ్ళడం కూడా కర్రల మీదే. ఇవ్వండి బాగున్నారు ఒక్కొక్కడు ఒక్కొక్క కర్ర మీద. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి ఎలాగెళ్తారో మీకు చూపిస్తా చూడండి. రే ఆరి ట్రైబ్ నుంచి వీళ్ళకున్న శత్రుత్వం వల్ల ఈ ఫెన్సింగ్ అయితే వేసుకోవాల్సి వచ్చింది. చూడండి ఎలా బయటకు క్రాస్ చేస్తున్నారు. ఓహో, అది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి.
ఈ బెన్నా ట్రైబ్లో వీళ్ళ అంత్యక్రియలు ఎలా జరుగుతాయంటే ఆల్రెడీ ఇప్పుడు ఈరోజే ఎవరో చనిపోయారట వీళ్ళ ట్రైబ్కి సంబంధించి. ఆ పైన కొండల పైన అయితే మనకి ఒక పొగలా కనిపిస్తుంది. అక్కడ ఏం కనిపిస్తుంది అని అడిగితే ఇక్కడ ఈ బెన్నా ట్రైబ్కి సంబంధించి ఒకరు చనిపోయారు, అక్కడైతే వాళ్ళకి అంత్యక్రియలు జరుగుతున్నాయని చెప్తున్నారు. దట్టు వీళ్ళ అంత్యక్రియల్లో ఏంటంటే ఎవరైనా చనిపోయారు అనుకోండి ఈ బెన్నా ట్రైబ్ నుంచి సంబంధించి, సో వాళ్ళని తీసుకెళ్ళి ఊరవతల ఆ కొండల మధ్యలో ఎక్కడో పూడ్చిపెట్టేస్తారంట. పూడ్చిపెట్టినప్పుడు సో ఆ ఫ్యామిలీ తాలూకు ఎవరైతే చనిపోయారో సో ఆ ఫ్యామిలీ ఏంటంటే ఊరిలో ఆ బెన్నా ట్రైబ్కి సంబంధించిన అందరికీ అయితే మేక మాంసం కానీ లేకపోతే ఆవు మాంసం కానీ ఏమైనా ఇవ్వాలట. సో వాళ్ళందరికీ ఇచ్చాకే వాళ్ళు అంత్యక్రియలు అనేవి స్టార్ట్ చేస్తారంట, లేదంటే స్టార్ట్ చేయరట. పెళ్ళి ప్రతి ట్రైబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారో చెప్తున్నాను కదా. ఈ వీళ్ళ గురించి కూడా నేను చెప్తాను. వీళ్ళు ఏంటంటే ఒక అబ్బాయి పెళ్ళిడికి వచ్చిన అబ్బాయి తను పెళ్లి చేసుకోవాలంటే సేమ్ హమార్ ట్రైబ్కి వీళ్ళ ట్రైబ్కి కొంచెం సిమిలర్గానే ఉంటుంది. వీళ్ళు కూడా బుల్ జంపింగ్ అనేది చేయాలన్నమాట. అంటే చెప్పాను కదా 7 నుంచి 10 ఆవులను అయితే లైన్గా నించోబెడతారు, వాటి మీద నుంచి పరిగెత్తుకుని వెళ్ళి జంప్ చేయాలి. యా బుల్ జంపింగ్. యా యూ ఆల్సో డూ బుల్ జంపింగ్. సో బుల్ జంపింగ్ అయితే చేస్తేనే వాళ్ళు పెళ్లి చేసుకోవడం అయితే కుదురుతుంది. మ్యాక్స్ ఈ బెన్నా ట్రైబ్లో అయితే 10 మందిని అయితే పెళ్లి చేసుకోవచ్చు అంట. అదే మ్యాక్స్, 10 మంది కన్నా ఎక్కువ మంది పెళ్లి చేసుకోవడం అవ్వదు. సో 10 మందిని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి 10 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు. సో ఒక్కొక్క అమ్మాయికి మినిమం 50 నుంచి 60 ఆవులు అయితే ఇవ్వాలి వాళ్ళ ఫ్యామిలీకి ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే. సంపద అనేది మ్యాటర్ కాదు వీళ్ళ ట్రైబ్లోని, ఓన్లీ ఆవులు మేకలే సంపద వీళ్ళకి. సో ఆ 50 నుంచి 60 ఆవులు కనుక ఉంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు వీళ్ళు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే ఒక హౌస్. ఇప్పుడైతే ఇక్కడ ఈ ఏరియాలో ఒక 3-4 ఇల్లులు అయితే ఉన్నాయి. సో ఈ 3-4 ఇల్లులు ఏంటంటే సపరేట్ కాదనమాట. అక్కడ ఒక 2 ఇల్లులు, ఇక్కడ ఒక ఇల్లు. ఇదంతా ఏంటంటే ఒక మెన్నే 3 పెళ్ళిళ్ళు అయితే చేసుకున్నాడు. సో 3 పెళ్ళిళ్ళకి 3 కాపురాలు సపరేట్. ఆ వెనకాతలో ఒక హౌస్, అక్కడ ఒక వైఫ్ ఉంటారు, ఇక్కడ ఒక హౌస్, ఇక్కడ ఒక వైఫ్ ఉంటారు, అండ్ ఇక్కడ ఒక హౌస్, ఇక్కడ ఒక వైఫ్ ఉంటారు అనమాట. సో 3 హౌసెస్ ఉన్నాయి, 3 భార్యలు అనమాట ఇతనికి. సో దాదాపు ఒక 150 నుంచి 160 ఆవులు అయితే ఇచ్చి ఉంటాడు అతను. అందుకని 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మ్యాక్స్ 10 పెళ్ళిళ్ళు అయితే చేసుకోవచ్చు వీళ్ళ ట్రైబ్లోని. గొజోవిత్, దిస్ ఈస్ గొజోవిత్. ఓని బెన్నా షుడియోని. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇంటి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం వీళ్ళు ఇల్లు ఎలాగ ఉంటుందో ఏంటో. మనోడు చూడొచ్చు ట్రైబ్ అయినా సరే మోడర్న్గా జీన్ ప్యాంట్ అయితే వేసుకున్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం వీళ్ళు ఇల్లు ఎలా ఉందో, అసలు వీళ్ళు ఎలా జీవిస్తారో ఏంటో. దట్ ఈస్ బుల్లెట్, గన్ బుల్లెట్. వీళ్ళు గన్స్ ఎక్కువ వాడతారు కదా. ట్రై we'll go inside. Come on. Okay, ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇలా ఉంది ఇల్లు, మొత్తం కర్రలతో కట్టేసి ఉంది. ఈ బొక్కల్లోంచి స్లీప్. ఓకే, దిస్ ఈస్ బెడ్రూమ్. ఇక్కడ పడుకుంటారట. ఇక్కడైతే కిచెన్, ఇక్కడ వండుకుంటారు. దాదాపు ఈ ఇంట్లో అయితే ఒక 6 నుంచి 7 అయితే ఉంటారంట చిన్నపిల్లలు. వాళ్ళ వైఫ్ తర్వాత హస్బెండ్ ఇందాక మీకు బయట చూపించాను కదా అక్కడ ఉంటారు. చిన్నపిల్లలు అయితే ఇక్కడ పడుకుంటారట. చూడొచ్చు ఈ పైన అయితే ఏమైనా స్టోర్ చేసుకోవడానికి. స్నేక్ వచ్చేదా ఇక్కడ నుంచి? కమింగ్ ఇన్ దిస్. మరి ఎలా బతుకుతారు మీరు? స్నేక్. No snake? No? Like this? No? Yeah అంటాడు, no అంటాడు. Snake. Mamba, black mamba. Come inside? No? It coming inside? Then what you do with this? No bush. Dish. ఓకే. ఇంట్లోకి పాములు అయితే వస్తాయని అడిగాను. వస్తాయట. వచ్చినప్పుడు వాటిని వేసేస్తారంట వీళ్ళు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇంట్లో చూస్తేనే గడ్డి మోపుల్లాగా ఉన్నాయి. ఏ పాము అయినా వచ్చి దూరొచ్చు. చాలా వెరైటీగా ఉంది. మైన్ ఒరిజినల్.
వీళ్ళకి హెయిర్ డిఫరెంట్ గా ఉంటది కదా, వాళ్ళకి ఇండియన్స్ హెయిర్ అంటే ఇష్టం. Original. This is banana tribe. This is food. ఫుడ్ Original. సి మై హెయిర్ ఈజ్ ఒరిజినల్. Yeah, right. It's Rasta. This is Rasta. This Rasta. is one. Yeah. రాస్తా No, this is Malata, this is Rasta. Yeah. మలాతా. Yeah. ఓకే ఓకే, మలాతా అంటే ఎక్కువ హెయిర్ అట. మలాతా. Yeah, Malata. This is Rasta. రాస్తా. ఈ బెన్నా ట్రైబ్ వాళ్ళు ఇలాగ సపరేట్గా నివసించడానికి మెయిన్ కారణం ఏంటి అంటే వీళ్ళకి ఆరి ట్రైబ్లో శత్రువులు ఎక్కువ ఉన్నారు కదా, సో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అయితే ఇలాగ స్కాటర్ అయ్యి వీళ్ళైతే నివసిస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళు ఒక్కరి దగ్గర అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మిగతా ప్లేసుల నుంచి మిగతా బెన్నా ట్రైబ్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళని హెల్ప్ చేయడం లేదంటే వాళ్ళతో తిరిగి ఫైట్ బ్యాక్ చేయడం అయితే ట్రై చేస్తారట. చూడొచ్చు ఇక్కడైతే మనం జస్ట్ 4 ఇల్లులు కనిపించే అండ్ వచ్చిన టూరిస్టులందరికీ వీళ్ళు కర్రలెక్కి చూపిస్తున్నారు వాళ్ళ టాలెంట్ని. ఇక్కడ చూడొచ్చు వచ్చిన టూరిస్టులందరికీ చిన్న పూసల దండలు ఇవి ముంతలు అమ్ముతున్నారు. ఈ ముంతలు నేను ఆల్రెడీ చూపించాను కదా మీకు, తలాబాష్ అంటారు. ఇక్కడైతే చిన్న చిన్న పూసల దండలు అయితే ఉన్నాయి. ఎప్పుడైతే టూరిస్టులు వస్తున్నారో అప్పుడైతే వీళ్ళు కర్రలు ఎక్కేస్తున్నారు డైరెక్ట్గా, మిగతా టైంలో అయితే కర్రలు ఎక్కట్లేదు. సో ఈరోజైతే వీళ్ళ ట్రైబ్లో ఎవరో చనిపోయారని చెప్పాను కదా, సో అందుకనే అందరూ జనాలు ఎక్కువ అక్కడికే వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళొచ్చు అని అడిగితే వెళ్ళకూడదు, బయట వాళ్ళు ఎవరు చూడకూడదు అని చెప్పారు. స్టిక్స్ మీద నడడమే వీళ్ళ యూనిక్నెస్ అనమాట, ఈ మెయిన్గా ఈ బెన్నా ట్రైబ్. సో ఈ బెన్నా ట్రైబ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బోయ్.